ప్రతిసారి ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం ప్రధాని సహా బీజేపీ నేతలకు అలవాటైపోయిందని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ హనుమంతరావు అన్నారు. గోద్రా అల్లర్లలో ఊచకోత జరిగింది నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇంకోసారి ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే తాము కూడా గోద్రా గురించి మాట్లాడతామని తెలిపారు. దాని గురించి మేము ఏమైనా మాట్లాడుతున్నామా అని ప్రశ్నించారు. కేవలం ఇందిరాగాంధీ మీద కక్షతోనే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ బీజేపీ నాయకులకు ఒక అలవాటు అయిపోయింది. మాటికి ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ. అది ఎప్పుడు ఆల్మోస్ట్ 50 years అయిపోయింది. ఇందిరాగాంధీ చనిపోయినా వీళ్ళకి ఎమర్జెన్సీ జ్ఞాపకం వస్తుంది. ప్రతిసారి అదే మాట్లాడుతుంటారు. పార్లమెంట్లో బయటలో ఏంది నాకు అర్థం కాదు. మీరు నరేంద్ర మోడీ, నేను ఆనాడు ఇన్ఛార్జ్ ఉండి గుజరాత్గా, ఏది ఏసీ సెక్రటరీగా, గుజరాత్లో గోద్రాలో జరిగిన ఇన్సిడెంట్ ఎలాంటి ఇన్సిడెంట్? అది ఊచకోత. ఎంతో మంది ప్రాణాలు పోయినాయి, ఇళ్లల్లో పోయి చంపడం జరిగింది. మరి మేము మాట్లాడుతున్నామా? దానికి అయిపోయిన ఇష్యూ అయిపోయింది. మాటికి ఒకడేమో మాట్లాడితే ఎమర్జెన్సీ, ఇంకోటి అయితేనేమో రాజీవ్ గాంధీ గురించి మాట్లాడతారు. నాకు అర్థం కాదు. ఆ తర్వాత 70లో జరిగినటువంటి ఎమర్జెన్సీ 80లో మళ్ళీ గెలిచిందా లేదా సోనియా గాంధీ, ఇందిరాగాంధీ? ల్యాండ్ స్లైడ్ విక్టరీ. సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ మీద ఎన్నో ఆరోపణలు చేసినా ప్రజలు తీర్పిచ్చిండ్రు. అయినా కానీ దాన్ని మరువరేంది? కావాలని కేవలం ఎంతసేపటికి ఇందిరాగాంధీ మీద కక్ష, కాంగ్రెస్ మీద కక్ష, ప్రాణాలు ఓడగొట్టుకున్నారు వాళ్ళు. దేశాన్ని గురించి ఇందిరాగాంధీ ప్రాణం పోయింది, అదేవిధంగా రాజీవ్ గాంధీ పోయింది. కానీ వాళ్ళు మాత్రం ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ. ఏందో ఇక మేము కూడా ఒకటే పని, ఏ బహిరంగ సభలో మేము కూడా ఇదే మాట్లాడతాం. గోద్రా, గుజరాత్ గోద్రా, నరేంద్ర మోడీ అని ఇక మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. మేము అలాంటి ఆలోచన లేదు. కానీ మీ ఆలోచనలో కూడా మార్పు రాకపోతే మేము కూడా, మాలో కూడా మార్పు వస్తుందని చెప్తున్నాం. ఇలా